Get ready for dictation. 5 seconds. స్టార్ట్. దారిద్ర్య నివారణ కోసం అమలు జరిపిన అన్ని కార్యక్రమాలలో భారతీయ పరిస్థితుల దృష్ట్యా భూ సంస్కరణల కార్యక్రమం చాలా ఆకర్షణీయమైనది. పేదవారిలో అధిక సంఖ్యాకులు వ్యవసాయ పనులలో నిమగ్నులై ఉన్నారు. ఇదే వీరి ప్రధాన జీవనాధారం. వీరు భూవసతి లేని వ్యవసాయ కూలీలుగా, కౌలుదారులుగా లేదా సన్నకారు రైతు యజమానులుగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. వీరికి యాజమాన్యంతో ఎక్కువ భూమిని లభింపచేసినట్లయితే మొదటి కన్నా రెండింతలు ఫలసాయాన్ని సాధించగలుగుతారన్న అభిప్రాయం వ్యాప్తిలో ఉంది. పరిపాలనా దక్షులు, విద్యావేత్తలు భూ సంస్కరణలను దారిద్ర్య నివారణ చర్య అనే దృష్టితోనే చూడడం జరుగుతుంది. అయితే భూ సంస్కరణల ప్రాముఖ్యాన్ని ఇతర చర్యలను అలక్ష్యం చేస్తూ అతిగా చెప్పకూడదు. భారతదేశంలో పేదవారికి పునఃపంపిణీ చేయడానికి ఎకరాల కొద్దీ భూమి సిద్ధముగా ఉన్నప్పుడే దారిద్ర్యానికి ప్రధాన పరిష్కార మార్గం భూ సంస్కరణలు అవుతాయి. కానీ మన దేశంలో భూమి మీద ఒత్తిడి విపరీతంగా ఉంది. ఇప్పుడు వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలకు భూ సంస్కరణల ద్వారా ఎక్కువ భూమి లభించదు. పేదవారికి కేవలం ఈ భూమి భాగాలను లభింపచేస్తేనే ప్రయోజనం ఉండదు. అసలు ఉద్దేశం వారి జీవన ప్రమాణాన్ని పెంపొందించడమే కానీ వారిని చిన్న భూఖండాలకు యజమానులు చేయటం కాదు. జీవన ప్రమాణం పెరగటానికి అడవుల పెంపకం, వ్యవసాయోత్పత్తుల వినియోగ ప్రక్రియ, పశు సంవర్ధన, కుటీర పరిశ్రమలు, లఘు పరిశ్రమలు మొదలైన వాటిని ప్రారంభించాలి. అప్పుడే బలహీన వర్గాల వారికి ఈ చిన్న భూఖండాల యాజమాన్యం కూడా ఒక వరమవుతుంది. వ్యవసాయం తదితర అనుబంధ పనులు చేసుకుంటున్న వారికి, కుటీర పరిశ్రమ వంటి కార్యకలాపాలు జరుపుకుంటున్న వారికి నవీన సాంకేతిక విజ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని అందజేయటం జరగాలి. వ్యవసాయక, పారిశ్రామిక రంగాలలో సాంప్రదాయక నైపుణ్యం కల వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి. భూ సంస్కరణలతో పాటుగా పరిశ్రమలతో సహా ఇతర ఆర్థిక రంగాలలో కూడా సమానమైన మార్పులు జరగాలి. దైనిక జీవితంలో ఉపయోగించే స్థానికంగా కొద్దిపాటి ప్రయత్నంతో ఉత్పత్తి చేయదగిన వినియోగ వస్తువులు తయారు చేసే పనిని భారీ ఉత్పత్తిదారులకు అప్పగించినట్లయితే వ్యర్థమవుతుంది. గ్రామ ప్రాంతాలలో భూమి సమానంగా పంపిణీ చేయటమే కాకుండా ఆదాయాన్ని చేకూర్చే అన్ని ఆస్తులు కూడా సమానంగా పంపిణీ కావటం జరగాలి. ప్రస్తుతం అనేక ప్రాంతాలలో పెద్ద భూస్వాముల బృందం అడవులు, గనులు, రోడ్లు, ఆనకట్టలు మొదలైన పనులను కాంట్రాక్ట్ తీసుకొని చేస్తూ ఉండుట చూస్తున్నాం. ఇలా జరగకుండా మనం 2 విధాన నిర్ణయాలను తీసుకోవాలి. మొదటిది, భూ సంస్కరణలను ఖచ్చితంగా అమలు జరపటానికి. రెండవది, అడవులు, సాధారణ ఖనిజాలు, రోడ్ల నిర్మాణం
మొదలైన కాంట్రాక్టులను బలహీన వర్గాల సహకార సంఘాలకు ఇవ్వటానికి నిర్ణయం తీసుకోవాలి. కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఉమ్మడి వ్యవసాయం పట్ల ఎంతో ఆకర్షణ ఉండేది. కానీ ఇటీవలి కాలంలో ఈ ధోరణి తొలగిపోయింది. సహకార వ్యవసాయంలో ప్రత్యక్ష సమస్యలు చాలా ఉన్నాయి. సేద్యపు నీటిపారుదల, మురుగునీటిపారుదల, భూసార సంరక్షణ, అడవుల పెంపకం, ప్రజారోగ్యం, సమాజ వికాస పనులు మొదలైన వాటిని ఉమ్మడిగా నిర్వహించటానికి తమ శక్తి స్తోమతలను, వనరులను వినియోగించుకునే కర్షక యజమానులతో కూడుకున్న గ్రామాలు చెప్పుకోతగినవిగా కనిపిస్తున్నాయి. ఇకపోతే తమ భూమిపై పనిచేయని భూ యజమానుల వ్యవహారం ఉంది. వారసత్వంగా భూములు పొందిన అనేక మంది వ్యక్తులు ఉద్యోగ వ్యాపారాలపై బయట ప్రదేశాలలో ఉంటున్నందువల్ల వారు తమ భూములను ఇతరులకు, కవులకు, పాలుకు ఇవ్వడం జరుగుతున్నది. ఈ విధంగా వారు తమ ఉద్యోగ వ్యాపారాల మీదనే కాకుండా పని చేయకుండానే తమ భూమిపై కూడా ధనార్జన చేస్తున్నారు. భూమిపై పని చేయని వారు భూమిని కలిగి ఉండటాన్ని నిషేధించి ఆ భూమిని భూమి లేని వారికి పంచాలన్న ప్రబల అభిప్రాయం ఉంది. అయితే ఈ విషయంలో తొందరపాటు మంచిది కాదు. ఇతర కోణాల నుంచి కూడా ఈ అంశాన్ని పరిశీలించాలి. గ్రామాలలో భూమి మీద ఒత్తిడి ఎక్కువగా ఉండుట చేత అనేక మంది ఉద్యోగాల కోసం ఊరు విడిచి వెడలుతున్నారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చినట్లయితే మరొకరు కుటుంబానికి చెందిన భూమిని చూసుకోవచ్చు. హాజరుగా లేని భూ యజమానుల యాజమాన్య హక్కులను రద్దు చేసినట్లయితే గ్రామం విడిచి వెళ్ళటానికి భయపడతారు. ఈ పరిస్థితి వల్ల గ్రామీణ శ్రామిక శక్తికి దెబ్బ తగులుతుంది. కాబట్టి ఈ విషయంలో మనం మధ్య మార్గాన్ని అనుసరించాలి. నిజంగా హాజరు లేని పెద్ద, ధనిక భూస్వాముల విశేష హక్కులను తొలగించడంతో పాటుగా చిన్న, సామాన్య భూస్వాముల హక్కులను కొంతవరకు రద్దు చేయాలి. సీలింగ్ చట్టాల క్రింద వాస్తవంగా పంపిణీ చేసిన భూమి విస్తీర్ణం చాలా కొద్దిగా మాత్రమే ఉండగా అసమానతలు ఇప్పటికీ బాగా ఎక్కువగా ఉన్నాయి. కొండ ప్రాంతాలలోని భూముల బదిలీలు, భారీ ఆనకట్టలు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణం వల్ల పెద్ద ఎత్తున అనేక మంది భూములను కోల్పోవటం జరుగుతున్నది. భూమి పంపిణీ విస్తారంగా జరిగిన అనేక ప్రదేశాలలో సీలింగ్ భూమిని ముట్టుకోకుండా సమాజపు భూమిని మాత్రమే పంచడం జరిగింది. సేద్యయోగ్యమైన సమాజపు భూమి ఎక్కువగా అందుబాటులో ఉంటే ఏ సమస్య ఉండదు. కానీ అనేక ప్రదేశాలలో పంపకంలో వచ్చిన భూమి సేద్యయోగ్యమైనది కానట్లయితే నిష్ప్రయోజనమే. ఇలాంటి భూమిలో శ్రమకు తగ్గ ఫలితం లభించదు. సీలింగ్ చట్టాల క్రింద పునఃపంపిణీ కోసం మంచి భూమిని సంపాదించడానికి అనేక రాయితీలను, మినహాయింపులను రద్దు చేయటం అవసరం. దట్స్ ఆల్.